ఈ సంవత్సరం యొక్క సెకండ్ గురువారం కదా. లాస్ట్ గురువారం మనకు బైబిల్ స్టడీ లేకుంటే కారణం ఏంటంటే జనవరి 1 ఉండే కాబట్టి ఆ రోజు చాలామంది వెళ్ళిపోయారు. దాన్ని కంటిన్యూగా వద్దని చెప్పేసి మేము దాన్ని క్యాన్సిల్ చేసినప్పుడు కదా. ఈరోజు 2వ గురువారము. సో ప్రతాప్ అండ్ ఆకాష్, రిక్కీ, సో వీ వాంట్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ప్రభు నామములో మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి మనం కొత్త లెసన్ స్టార్ట్ చేస్తాం. ఏంటా లెసన్ అంటే కదా, యోహాను సువార్త. ఏంటి? మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చదువుకుందాం. దయచేసి ఒకసారి గమనించండి పిల్లరా. యోహాను 5 పుస్తకాలు రాశాడు. యేసుక్రీస్తు శిష్యులలో యోహాను 12 మందిలో ఆయన ఒక శిష్యుడు పిల్లరా. యోహానుకు ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన పేరు యాకోబు. సో జాన్ is the one of the disciple of 12, one of the disciple of 12 apostles, and he had a brother called James, Jacob. ఈ యోహాను 5 పుస్తకాలు రాశాడు. ఏంటి 5 పుస్తకాలు? యోహాను సువార్త, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన. ఏం ప్రతాప్? యోహాను సువార్త, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, లాస్ట్కి ప్రకటన. ఈ 5 పుస్తకాలు రాసింది యోహాను. ఈ యోహాను ప్రియులరా ఎలా చనిపోయాడంటే, ఈయన బాప్తిసం ఇచ్చే యోహాను కాదు. బాప్తిసం ఇచ్చే యోహాను వేరు. ఆయన జకరియా కొడుకు. వాళ్ళ జకరియా ఆయన భార్య పేరు ఎలిజబెత్ జకరియా కుమారుడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయన వేరు. ఆయన మిడతలు తినేవాడు, అడవిలో ఉండేవాడు, తేనె తినేవాడు. ఓకే, ఆయన ఒంటె చర్మమును బట్టలుగా ధరించేవాడు. లాస్ట్కి ఆయన తల నరికేసి ఒక ప్లేట్లు పెట్టి ఓకే రాజుకు, హేరోదు రాజు ఒక ఆవిడగా గిఫ్ట్గా ఇస్తాడు. ఆ యోహాను కాదు. యోహాను రాసింది యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. సో ఈ యోహాను ప్రియులారా మనం గమనించి ఈయన ఎలా చనిపోయాడంటే, ఆయనను వేడి నూనెలో వేశారు. ఎక్కడ? టర్కీ అనే దేశంలో ఆయన వాక్యం చెప్తుంటే, సువార్తను ప్రకటిస్తుంటే ఆయనను వేడి నూనెలో పడేశారంట ప్రియులారా. కానీ ఆయనకి ఏం కాలేదు. అననీయ, మిషాయల్, అజరయ, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ ముగ్గురిని నిప్పులు వేస్తే ఏమైనా అయిందా? ఈవెన్ కాలిన స్పెల్గా రాలేదంట. దేవుడు వాళ్ళ నుండి నిప్పులో కాపాడు. వాళ్ళని పడేయడానికి వెళ్ళిన వాడు వాళ్ళు కాలు చనిపోయి, కానీ వాళ్ళకి ఏమి కాదు. దానియేలును సింహపు బోర్లు వేశారు, ఏమైనా అయిందా? ఆయన దేవుడు కాపాడు. సింహాల నోరులను దేవుడు వచ్చి మూసాయంట. బైబిల్లో రాయడు. దేవుడు తన భూతలు నప్పి సింహాల నోరులను ముప్పించాడు. ఏం చేయలేకపోయి. సేమ్ ఈ యోహాను కానీ వేడి నూనెలు వేశారంట. ఆకాష్, సువార్తను ప్రకటిస్తావా, క్రిస్టియానిటీ గురించి చెప్తావా, యేసుప్రభు గురించి చెప్తావా అని వేడి నూనెలు వేస్తే ఆయనకేం కాలేదంట. లాస్ట్కి ఆయన వేడి నూనెల నుంచి తీసివేసి లాస్ట్ పద్మస్ అనే ఒక చిన్న ద్వీపంలో ఆయన పడేశారు. ద్వీపం అంటే ఏంటి? ఐలాండ్. సముద్రం మధ్యలో చిన్న ల్యాండ్ ఉంటుంది. శ్రీలంక చిన్న ల్యాండ్. జపాన్లో 2000 ఐలాండ్స్ ఉన్నాయంట. ఇక్కడ 10,000 మంది, ఆ ఐలాండ్ మీద ఒక 10,000 మంది. వాళ్ళ ప్రయాణము ఫ్లైట్ అన్నా పడవ. ఇంక మనము సముద్రంలో ఏం ప్రయాణం చేయగలుగుతాము? ఐలాండ్ అంటే మొత్తం సముద్రము, చిన్న ల్యాండ్ మధ్యలో ఉంటుంది. సో అలాంటి ఐలాండ్లో ఆయన పడేశారంట కదా. ఆ యోహాను చనిపోతూ ఆయన దేవుడు ఎలా పెరిగించాడో, బుక్ ఎలా ఇచ్చాడో ప్రకటన గ్రంథం రాశాడు. ఆయన ఒకవేళ అక్కడ పడేయకుండా ఇంకా మనకు ప్రకటన గ్రంథం దొరికేది కాదు. అంటే దేవుడు ఒక వ్యక్తిని పనిష్ చేసినా ఏదో ఒక రకంగా ఆయన వాడుకుంటాడు. చూశారు? సో బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈరోజు మనకు దొరికిందంటే, యోహాను ఆయనను ఆ యొక్క ఐలాండ్లో బందీగా, ఒక
కోర్స్ వేడి లేదు కానీ వదిలేశారు, నువ్వు ఎవరు చేసుకుని ఈయన సావు అని చెప్పి ఆయన ఆ స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటన గ్రంథము రాశారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో, బుక్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ రోజుల్లో ప్రియులారా దేవుడు ఆయన సమకూర్చాడంట. ఆకాష్ ఈరోజు మనకు బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఉంది, రేపు జరగబోయే అన్ని ఆ బుక్ ఆఫ్ రెవల్యూషన్లో క్లియర్గా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సో కాబట్టి అందును బట్టి మేము మనం దేవుడికి వందనాలు చెల్లించాలి. రైట్, ఈ యోహాను సువార్త రాశాడు. దయచేసి 1 నుంచి 5 వరకు దయచేసి చూడండి, మీ బైబిల్ చూడండి. మనం ఇప్పుడు 1 నుంచి 5 వరకు మనం ధ్యానించుకుందాం. నేను చదువుతాను, అందరూ మీ బైబిల్ చూడండి. ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుడి యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండేది, ఆయన ఆదియందు దేవుడి యొద్ద ఉండేది, సమస్తమును ఆయన మూలముగా కలిగేది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అక్కడ చదువు ఒరియలో आद्यरे वाक्य थिला, वाक्य ईश्वरको सँगै थिला, से वाक्य ईश्वर थिले, से आद्यरे ईश्वरको सहित थिले, ताहाको द्वारा समस्त सृष्टि होला और समस्त सृष्टि होइअछि, सेति मधुर गोटे सुद्धा ताहाको बिना सृष्टि होई नाही। ताहाको ठारे जीवन थिला ओ से जीवन मनुष्यमानको ज्योति, से ज्योति अंधकार ओ जाज्वल्यमान होई आसुअछि, आ अंधकार ताहा ग्रहण करि नाही। రైట్. సో ప్రియులు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యంలో మొదటి వచ్చిన ఏమంటే ఆదియందు వాక్యం ఉండేను. ఓకే, ఈ వాక్యము ఈ బైబిల్ మాటలు మొన్న రాసింది కాదు. యోహాన్ రాశాడు, పౌలు రాశాడు కదా, పేతురు రాశాడు, మత్తయి రాశాడు, మోసే 5 పుస్తకాలు రాశాడు. ఆది కాండం, నిర్గమకాండం, లేవియ కాండము. ఓకే, దాని తర్వాత యోగు రాశాడు. చాలా మంది ప్రియులారా ఈ వాక్యాన్ని 40 మంది రాశారంట మొత్తం బైబిల్. సో ప్రతాప్ 40 మంది రాశారంట. ఈ బైబిల్ రాయడానికి 1500 సంవత్సరాలు పట్టు, 1500 years పట్టిందంట ఈ మొత్తం బైబిల్ రాయడానికి. కంటిన్యూగా రాయలే, అప్పుడు ఒకసారి రాశారు, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాశారు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత, అట్లా 1500 years పట్టిందంట బైబిల్ రాయడానికి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు. ఎక్కడ ఎవరు రాశారు? చేపలు పట్టేటోళ్ళు రాశారు, ట్యాక్స్ కలెక్టర్ రాశారు, గొర్రెల కాపర్లకి రాశారు కదా పిల్లరా. అండ్ దాని తర్వాత టెంట్ వేసేవాళ్ళు రాశారు, టెంట్ హౌస్ అంటారు కదా, టెంట్ హౌస్ వేసేవాళ్ళు రాశారు. సో ఈ బైబిల్ పిల్లరా వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు ఈ బైబిల్ రాశారు. సో బైబిల్ ఒక్కళ్ళు రాయలేదు, 40 మంది రాశారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 1500 years. 1500 సంవత్సరాలు పట్టిందంట. 40 మంది రాశారు. ఎప్పుడు రాశారు? వేరే డేట్స్లో, వేరే శతాబ్దంలో, వేరే ప్లేసెస్లో, వేరే సమయాలలో అది వాళ్ళు రాశారంట. కానీ యాక్చువల్గా ఈ వాక్యం ఎప్పుడుందంట? ఆదియందే ఉందంటే ఈ వాక్యం. వీళ్ళు రాసింది మొన్న ఆకాష్, బట్ యాక్చువల్గా వాక్యము దేవుడి దగ్గర ఎప్పుడు ఇచ్చిందంట? దేవుడు ఎప్పుడు ఇచ్చున్నాడో, యెహోవా దేవుడు ఎప్పుడు ఇచ్చున్నాడో అప్పటి నుంచి ఈ వాక్యము ఆయన దగ్గరే ఉండే అంట. మరి ఇది మనకి ఎప్పుడు ఇవ్వబడ్డది? మనకి ఇవ్వబడ్డది చాలా కొన్ని సంవత్సరాల క్రితం అంతే. దానికన్నా ముందు బైబిల్ లేదా? ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉండే. ఆదియందు వాక్యం ఉండే. ఇప్పుడు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము చూడండి పిల్లలు, అందరం తీసుకుందామా? Psalm 119 verse 89. ఎప్పుడుందంట దేవుని వాక్యం? ఎప్పుడు ఇచ్చిందంట చూద్దాం. ఆకాశ బిర్యానీ తీయండి. 119 verse 89. నేను చదువుతాను ప్రియుల, గమనించండి. ఏమంటుందంటే ఇక్కడ ప్రియులరా, యెహోవా నీ వాక్యము ఆకాశమందు అంటే పరలోకమందు నిత్యము నిలకడగా ఉన్నది. మళ్ళా యెహోవా నీ వాక్యము ఆకాశమందు ఎప్పుడుందంట? నిత్యము నిలకడగా ఉన్నది. రికి చదువునా? Forever, O Lord, thy word is settled in heaven. Thy word is settled in heaven. Orissa. 89. 89. 119, 89. हे सदा प्रभु तुमरा वाक्य सर्वदा ପାଇଁ ସ୍ୱର୍ଗରେ
స్థాపిత వచ్చి. ఓకే, సో ప్రతాప్ బైబిల్లో రాయబడింది యెహోవా నీ వాక్యం ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ నిత్యము ఫర్ ఎవర్ ఓ లార్డ్. మొన్న రాశాడు దావీదు, మొన్న రాశాడు పౌలు, మొన్న రాశాడు మోషే, మొన్న రాశాడు మత్తయి, మార్కు, లూకా, యోహాను. బట్ యాక్చువల్గా ఈ బైబిల్ ఎక్కడి నుంచి ఎప్పుడు ఇచ్చిందంట? ఫర్ ఎవర్ అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, అంతే కదా. నిన్న, నేడు, నిరంతరం, ఫర్ ఎవర్, నిత్యము అనే మాటకు ఆకాశ అర్థం ఏంటంటే గతించిన నిన్న, ప్రస్తుతము, రాబోయే దినాలలో. అంటే దేవుని వాక్యం ఎప్పుడు ఇచ్చిందంట? ఫర్ ఎవర్ నుంచి ఫర్ ఎవర్. ఓ దేవా, ఆకాశము పరలోకమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. ఫర్ ఎవర్. భూమి ఆకాశాన్ని దేవుడు సృష్టించి దాంట్లో మనుషులను పెట్టింది 6000 సంవత్సరాలే. ఆదాము నుంచి, చాలా మంది చెప్తారు ఆదాము నుండి నోవా వరదలు వచ్చే వరకు 2000 సంవత్సరాలు అయిపోయింది. నోవా నుంచి యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి 2000 ఇయర్స్ అయిపోయింది. యేసు ప్రభు పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 ఇయర్స్ అయిపోయింది. మొత్తం భూమిని దేవుడు, భూమి ఆకాశంలో ఈ మనుషులను సృష్టించి 6000 సంవత్సరాలే. సో మనకు బైబిల్ ఎప్పుడు వచ్చింది ప్రియులారా? కొన్ని సంవత్సరాల క్రితం. ఎగ్జాక్ట్ గా మనకి ఏం డేటా మనం చెప్పలేము, కానీ వాస్తవానికి బైబిల్ ఎప్పుడు నుంచి ఉందంట ప్రతాప్? నిత్యం ఉందంట. యెహోవా ఆకాశమందు నీ వాక్యము నిత్యము ఎలా ఉంది? నిలకడగా ఉంది. ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఇస్ సెటిల్డ్ ఇన్ హెవెన్. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎవర్ గాడ్స్ వర్డ్ ఇస్ సెటిల్డ్ ఇన్ హెవెన్. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది ఆదియందు ఏముండెనో వాక్యం ఉండెను. సో ఈ వాక్యం అనేది ఇప్పుడు కూర్చున్నది కాదు, ఎప్పటి నుంచో ఈ వాక్యం ఉండేది. రైట్, ఇప్పుడు ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎవరి యొద్ద ఉండెను చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం మనం తీసుకుందాం ప్రియులారా. ఆదియందు వాక్యం ఉండెను, తర్వాత వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇది ప్రియులారా, ఈ వాక్యం ఎవరి దగ్గర ఉన్నదంట? దేవుని దగ్గర ఉన్నదంట. ఇంకొక మాట చెప్పాలంటే ప్రియులారా, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుని దగ్గర ఈ వాక్యం ఉండేది. గమనించండి, చాలా క్లియర్ గా రాయబడింది ఆదియందు. ఇదిగోండి ఈ వాక్యం, ఇది బైబిల్. ఇది ఎప్పుడు నుంచి ఉందంటే ఈ వాక్యము ఆదియందు ఉన్నదంట. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉన్నదంట? దేవుని దగ్గర ఉన్నదంట. చూడండి వాక్యం, ఈ వాక్యము ఓకే. యోహాను, 1 యోహాను 1 నుంచి 5 వరకు చదువుతుందమ్మా. ఫస్ట్ జాన్, ఇదే ఆయనే రాస్తున్నాడు. చూడండి ఈ వాక్యం ప్రియులారా, 1 యోహాను 1:5 మనం చదువుకున్నట్లయితే 1 నుంచి 5 వరకు మనం చదువుకుందాం. ఫస్ట్ జాన్ చాప్టర్ 1 to 5. ఇక్కడ ఇదే యోహాను ఏమని రాస్తున్నాడు? జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. ఈ వాక్యం ఎప్పుడు నుంచిందంట? ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటివో, కన్నులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటివో, మా చేతులు దేనిని తాకుచునో, తాకి చూచెనో, అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఈ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. సుప్రీంలో ఇక్కడ పౌలులో యోహాన్ అంటాడు ఆది నుండి ఒకే జీవవాక్యం ఉన్నది. మేము ఆ జీవవాక్యం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మేము ఏది చూసామో, యోహాను ఎవరు చూసిండు? యేసుప్రభునే. అది మేము ఏం విన్నామో, యేసుప్రభు 4 సువార్తలు ఏం ప్రకటించాడో అవన్నీ యోహాను రాస్తాడు. మేము ఏది యేసుప్రభు ఏమేమి చేశాడో చూసాము, యేసుప్రభు ఏమేమి చెప్పాడో మేము విన్నాము, ఆయన మేము పుట్టాము, ఆయనతో మేము పడుకున్నాము, ఆయనతో మేము భోజనం చేశాము. ఏంటది? జీవవాక్యం. ఆ వాక్యం ఏముందంట? జీవం ఉంది. దీనికి మనకు ఒక వ్యత్యాసం ఏంటి? దీంట్లో జీవము లేదు, మైక్లో జీవం లేదు, ఇవి ఎప్పుడు బ్రతకదు, దీంట్లో మాట్లాడదు కదా, ఈ మొబైల్ ఫోన్ మాట్లాడదు. సో
దేవుని వాక్యము జీవం లేదంట. ఆది నుండి మేము జీవవాక్యం గురించి మేము ఏది చూసామో, ఏది విన్నామో, ఏది ముట్టామో ఆ జీవవాక్యం గురించే మేము మాట్లాడుతున్నాము. సో ఈ వాక్యము ప్రియులరా, అది ఆది నుండి దేవుడైన యెహోవా ఉన్నది మొదలుకొని ఈ వాక్యము ఉన్నదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సో కాబట్టి ఈ వాక్యము ఆది నుండి ఉన్నది. రెండోది, ఈ వాక్యం ఎవరి యొద్ద ఉండేనంట? దేవుని యొద్ద. మూడోది, ఆ వాక్యమే దేవుడై ఉండేను. సో ఈ వాక్యము ఇప్పుడు మనం చూడడానికి ఇది ఉట్టిన బైబిలే, చూడడానికి ఇది ఒక పేజే, కానీ దీంట్లో రాయబడ్డ మాటలు అవి జీవం గల మాటలు. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమై ఉండెను? దేవుడు ఉండెను. ఇప్పుడు యెహోవా దేవుడి గురించి కాదు మాట్లాడేది, ఈ వాక్యం అనే దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు ఇప్పుడు కూర్చున్నాడు, వాక్యం అనే దేవుడు ఆది నుంచి ఉన్నాడంట. ఈ వాక్యం అనే దేవుడు దేవుడి యొద్ద ఉన్నాడంట. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అనే దేవుడు. మనకు ముగ్గురు దేవుడు కాదు, కాకపోతే మనం ఒకే తండ్రిగా ఒకే దేవుడిని భావిస్తున్నాము. వాడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. సో వినండి, ఆది వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఏమై ఉండెను? దేవుడై ఉండెను. చూడండి ప్రియులారా, ఇంకొక మాట చెప్పాలంటే దయచేసి తీయండి. 1 యోహాను 1:1 మళ్ళా చదువుతున్నాము. 1 యోహాను 1:1 మనం చదువుకున్నట్లయితే అక్కడ మళ్ళా ఒక వాక్యాన్ని మనం గమనిస్తాము. ఫస్ట్ జాన్ చాప్టర్ 1:1 ఏమనుకుంటే ప్రియులారా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకు చూచెనో అది మీకు ఏం చేస్తున్నాం? మేము తెలియజేయుచున్నాము. సో ఈ వాక్యము ఆది ఉండేనంట, ఆ వాక్యము దేవుడి యొద్ద దేవుడై ఉండేనంట, ఆ వాక్యమే దేవుడి యొద్ద ఉండేను. సో ఆది వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇంకొక మాట చెప్పాలంటే తండ్రి అయిన దేవుడి దగ్గర వాక్యం అనే దేవుడు ఉన్నాడంట. ఎవరు ఈ వాక్యం అనే దేవుడు? యేసు క్రీస్తు. In the beginning was the word was with God, and the word was God, that word is God. ఇప్పుడు మనం చేతిలో పట్టుకున్న బైబిల్ ఏంటంట? దేవుని వాక్యము. అది ఎవరంట? దేవుడే. సో ఇంటర్చేంజబుల్లీ ప్రతాప్ వీ కెన్ కాల్ దేవుని వాక్యమును మనం దేవుడు అనొచ్చు, దేవుని వాక్యమును మనం యేసుక్రీస్తు అనొచ్చు. ఒక వాక్యంలో యేసుక్రీస్తు ఏమని పేరా తెలుసండి? ప్రకటన గ్రంథం తీసుకుంది. యేసుక్రీస్తుకు ఒక పేరు ఇచ్చారు. ఏంటి ఆ పేరు? చూస్తున్నామా? ప్రకటన గ్రంథము 19:13 ఒకసారి చూసినట్లయితే యేసుక్రీస్తుకు ఒక పేరు ఇచ్చారు. ఇక్కడ ప్రకటన గ్రంథం 19:13 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గురించి రాస్తూ ఏమంటాడంటే, మీరు అందరూ గమనించండి. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండేది, మరియు దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రియులారా వినండి, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. సో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు రెండో రాకడలో తిరిగి వస్తాడంట. ఆకాష్ తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన గుర్రం మీద వస్తాడు. గుర్రం మీద వచ్చినప్పుడు ఆయన బట్టలు రక్తంలో ముంచబడి ఉంటాయి. ముంచబడి ఆయన ఒక నామం ఉంటుందంట. ఏంటి యేసుక్రీస్తు ఒక నామము? దేవుని వాక్యం. చదువునా 19:13 ప్రకటన 19:13 ସେ ରକ୍ତ ଭିଜା ଗୋଟିଏ ରାଜ ପୋଷାକ ପିନ୍ଧିଥିଲେ, ତାଙ୍କ ନାମ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ। సో చదువుకి. And he was clothed with a vesture dipped in blood, and his name is called the Word of God. And his name is called Jesus. పేరేంట? వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? యేసు ప్రభు గుర్రం మీద వస్తాడంట, ఆయన బట్టలు రక్తంలో ముంచబడి ఉంటాయంట, ఆయనకు దేవుని వాక్యం అని పేరు.
ఇంకోసారి మనం బైబిల్ పట్టుకున్నప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బైబిలే యేసుక్రీస్తు, బైబిలే దేవుడు, దేవుడే యేసుక్రీస్తు. ఓకే, వాక్యమే తండ్రి, వాక్యమే కుమారుడు, యేసుక్రీస్తే దేవుని వాక్యము. అర్థమైంది కదా? ఏం కన్ఫ్యూజన్ లేదు పిల్లలు. ఆదిందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యుద్ధం ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. సో ఈ వాక్యం ఎవరంట? ఇప్పుడు మనం పట్టుకున్న వాక్యము యేసుక్రీస్తు దేవుడు. ఇలా ఆదిందు ఎక్కడున్నాడంట? దేవుని యుద్ధ, దేవుని దగ్గర ఉండేవాడంట. అది దాని అర్థం. సో కాబట్టి ఈ ఆదికాండం యోహాను సువార్తలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడి వాక్యమే దేవుడు, యేసుక్రీస్తే దేవుని వాక్యము. Interchangeably we can call God as a word, we can call word as a God, we can call God as Jesus, we can call Jesus as God. Interchangeably మనము తండ్రిని వాక్యం అని పిలవచ్చు, వాక్యము తండ్రిని పిలవచ్చు, యేసుక్రీస్తు వాక్యం అని పిలవచ్చు, వాక్యము యేసు ప్రభువు అని మనము పిలవచ్చు. అందుకే మన ఇళ్ళలో ఏం పెట్టుకోవాలంటే మనం దేవుని వాక్యం, ఫోటోలు కాదు, సిలువలు కాదు, గుర్తులు కాదు. బైబిల్ రాయబడింది పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద ఉండే నీటి ఉంది కానీ, ఏ స్వరూపము చేసుకున్నప్పుడు కదా దాని సాగిలపడి నమస్కారము చేయకూడదు. సూర్య చంద్ర నక్షత్రాలను మీరు చూసినప్పుడు మీరు మరులు కొల్పబడి మోసపోయి వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా సర్వజనులకు వాటిని సృష్టించాడు. సో మనం ఇంట్లో పెట్టుకోవాల్సింది దేవుని వాక్యం. ఇది ఇంతగా పట్టుకొని ద్వితీయోపదేశకాండం 6 బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 6 verse 6 చూస్తున్నాము ప్రియులారా. మన ఇంట్లో మనం ఏం పెట్టుకోవాలి? ద్వితీయోపదేశకాండం బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 6 verse 6. నేను చదువుతాను, అందరూ గమనించాను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేదు. మాట ఒకటి దేవుడు వాక్యం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను. అవి నీ కన్నుల నడుమ బాసుకుని వలె ఉండవలెను. నీ ఇంట ద్వారము సంబంధముల మీదను, నీ గౌరుల మీదను వాటిని వ్రాయవలెను. చదువు ఆకాష్. ଏବଂ ମୁଁ ଆଜି ତୁମକୁ ଯେଉଁ ଆଜ୍ଞା କରୁଅଛି ତୁମେ ତାହାଙ୍କୁ ଆପଣ ହୃଦୟରେ ରଖିବ. అది ఫస్ట్ మీ హృదయంలో ఆ వాక్యం ఉండాలా. ଆଉ ତୁମେ ଆପଣ ସନ୍ତାନଗଣଙ୍କୁ ଯତ୍ନପୂର୍ବକ ଏହି ସବୁ ଶିକ୍ଷା ଦେବ. ତୁମେ ଆପଣ ଗୃହରେ ବସିବା ବେଳେ, ପଥରେ ଚାଲିବା ବେଳେ, ତୁମେ ଶୟନ କରିବା ବେଳେ, ତୁମେ ଉଠିବା ବେଳେ ସେମାନଙ୍କର ସଙ୍ଗେ ସେ ବିଷୟରେ କଥାବାର୍ତ୍ତା କରିବ. ଆଉ ତୁମେ ସେଗୁଡ଼ିକ ଚିହ୍ନ ରୂପେ ନିଜ ହସ୍ତରେ ତୁମ କପାଳରେ ବାନ୍ଧିବା ଉଚିତ. ଆହୁରି ତୁମେ ଆପଣା ଗୃହ ଦ୍ୱାର ଚୌକାଟରେ, ବାହାର ଦ୍ୱାରରେ ତାହା ଲେଖିବ. సో ఇక్కడ ఏం రాయబడింది ప్రకారం అంటే ఫస్ట్ ఇది దేవుడైన యెహోవా మాట నీ హృదయంలో వినాలి. మనం విన్న వెంటనే దేవుని వాక్యం ప్రతాప్ మన హృదయంలో ఉండాలి. ఓకేకి. రెండోది వాటిని మనం మన పిల్లలకు నేర్పించినప్పుడు, ఆకాశ్ ప్రతాప్ మన పిల్లలు ఉంటుంది కాబట్టి మనం వాటిని మన పిల్లలకు నేర్పించాలి. తినేటప్పుడు ప్రేయర్ చేసుకున్నానా, ఒక బైకింగ్ వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకోబెట్టా, అందరికి ప్రైజ్ లార్డ్ చెప్పు. సో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఏదైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు వాక్యంలో వాళ్ళకి మనం నేర్పించాలి. బైబిల్ ఎంత ఉంది, మనం అందరికీ హలో చెప్పాలా, అందరికీ విష్ చేయాలా అని మనం వాళ్ళకి నేర్పించాలంట. మూడవది మన చేతులకు మన యొక్క నొసళ్ళ మీద వాటిని మనము కట్టుకోవాలంట. నాలుగవది వాటి ద్వారముల మీద, ద్వార బంధముల మీద, గోడ మీద మనం ఆ వాక్యాన్ని రాయాలంట. సో అవి ఎందుకు అంటే పిల్లరా, ఆ వాక్యం ఎప్పుడు ఇచ్చిందంట? ఆది. ఫోటోలు లేవు. ఆది ఏం లేకుండంట? ఫోటోలు లేవు, ఎలాంటి విగ్రహాలు లేవు. ఏముందంట? ఆది వాక్యమే.
సో కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది. మొదట దేవుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడి ఉండెను. ఆ వాక్యము మన ఇళ్లలో, మన తలుపుల మీద, మన గోడల మీద, మన యొక్క కారు మీద, మన బైక్ల మీద ఒకవేళ ఉంటే వాటిని మనం రాసుకోవాలి. ఎలాంటి ఫోటోలు పెట్టుకోకూడదు, ఎలాంటి విగ్రహాలు పెట్టుకోకూడదు కదా ప్రియులారా. ఆది గ్రంథం దానియేలు గ్రంథంలో రాయబడి, మనం చాలా మంది స్టార్ పెట్టుకుంటాం కదా, దానియేలు గ్రంథంలో రాయబడింది. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. నేను స్టార్ పెట్టుకునే వాళ్ళని నేను విమర్శించట్లేదు, కానీ ఆ స్టార్ గురించి ఎంత చక్కగా రాయబడింది చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం ఒకసారి గమనించినట్లయితే 3వ వచనం చూసుకుందాం ప్రియులారా. నేను చదువుతాను, దయచేసి మీ బైబిల్ చూడండి. 12వ అధ్యాయము 3వ వచనం ఏమని రాయబడింది? 12:3 అంటే ప్రియులారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరినో అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ఏం చేస్తారంట? ప్రకాశించుదురు. రెక్కి చదువునా ఇంగ్లీష్ లో? ఎవరైతే బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో and they that turn many to righteousness as the stars forever and ever. They will be like the stars forever and ever. చదువునా ఆకాష్? దానియేలు 12:3 ଆଉ ଯେଉଁମାନେ ଜ୍ଞାନବାନ ସେମାନେ ଆକାଶରେ ଦୀପ୍ତି ତୁଲ୍ୟ ଓ ଯେଉଁମାନେ ଅନେକକୁ ଧର୍ମର ପ୍ରତି ଫେରାଇ ଆଣନ୍ତି ସେମାନେ ତାରାଗଣ ତୁଲ୍ୟ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ସେଜୟ. సో ప్రతాప్ చూశారు కదా, ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో దేవదానం వాళ్ళు ఆకాశంలో జ్యోతుల మాదిరి ఎల్లప్పుడు ఉంటారు, ఎప్పుడూ జ్యోతుల మాదిరి ఉంటారట. ఎవరినైతే నీతి మార్గంలో నడిపిస్తారో వాళ్ళు నక్షత్రంలో ఎల్లప్పుడు వాళ్ళు పరలోకంలో లేకపోతే ఆకాశంలో వాళ్ళు వెలుస్తూ ఉంటారు, ప్రకాశవంతులు అవుతారట. సో నిజమైన నక్షత్రం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనమే కదా. ఎవరైతే ఇతరులను నీతి మార్గంలో నడిపించి బుద్ధిగా ప్రవర్తిస్తారో వాళ్ళు వాక్య ప్రకారము వాళ్ళు ఆకాశంలో జ్యోతుల వలె ఉంటారట, నిరంతరము నక్షత్రంలో వలె వాళ్ళు వెలుగుతూ ఉంటారట. అర్థమైంది కదా. సో నిజమైన వెలుగు మనమే అంటారు. యేసుక్రీస్తు నేనే వెలుగునని, తర్వాత మనల్ని ఆయన వెలుగుగా చేశారు. కాబట్టి సో ప్రియులారా, దేవుడి వాక్యంలో రాయబడ్డ ప్రకారం ఆదిందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యుద్ధం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆది యోహాను 1:1 తీసుకున్నాం. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అర్థమైంది ప్రియులారా? సమస్తము ఆయన మూలముగా కలిగెను. దాని తర్వాత కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. సో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి చదువునా జాన్ 1 తర్వాత ସେ ଆଦିରେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଥିଲେ, ତାହାଙ୍କ ଦ୍ୱାରା ସମସ୍ତ ସୃଷ୍ଟି ହେଲା ଆଉ ସମସ୍ତ ସୃଷ୍ଟି ହୋଇଅଛି, ସେଥି ମଧ୍ୟରୁ ଗୋଟିଏ ସୁଦ୍ଧା ତାହାଙ୍କ ବିନା ସୃଷ୍ଟି ହୋଇନାହିଁ. ରାଇଟ୍, ଚదువునందరికి second verse. The same was in the beginning with God. All things were made by him. All things were made by him. And without him was not anything made. Okay. ప్రియులారా, బైబిల్లో రాయబడింది సమస్తమును ఆయన మూలంగా కలిగింది. ఏంటి సమస్తము? భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు, పర్వతాలు, సముద్రము, కొండలు, మనుషులు, పశువులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు, చేపలు, సమస్తం A to Z యేసుక్రీస్తు మూలంగానే దేవుడు సృష్టించాడట. సృష్టించింది యెహోవానే, కానీ ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. నేను కారు ఎందుకున్నా? నా కూతురు గురించి. ఎవరి ద్వారా ఉన్నా? ఆమె రికమెండ్ చేస్తేనే నేను కొన్నా. అలా దేవుడు ఈ భూమిలోకమును సమస్తము యేసుక్రీస్తు ద్వారానే సృష్టించాడు. చక్కగా రాయబడింది. కలిగినది ఏది? యేసు ప్రభు లేకుండా సృష్టించింది తండ్రే, కానీ యేసుక్రీస్తు ద్వారానే దాన్ని సృష్టించాడు. యేసుక్రీస్తు కొరకే దాన్ని సృష్టించాడు. అది ఇక్కడ అర్థం. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. చూడండి ఆ వాక్యము. ఇంకొక వాక్యం మనం గమనించినట్లయితే ఆ వాక్యము ఐ థింక్ ద బుక్ ఆఫ్ కొలోషీయులకు రాసిన పత్రిక ఉందండి.
కొలొస్సీలకు రాసిన పత్రిక 1:16. కొలొస్సీ 1:16 మనం గమనించినట్లయితే, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారానే కలిగిందని దేవుని వాక్యం మనకు కలుగుతుంది. కొలొస్సీలకు రాసిన పత్రిక 1:16-17. అందరు తీసినట్లయితే నేను చదువుతాను తెలుగులో, తర్వాత మిగిలిన ఇది ఇంగ్లీష్ ప్రియులరా. 1:16-17 ఏమనుంది ప్రియులను ఇక్కడ? ఏలైనగా ఆకాశముందన్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ తర్వాత అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, రెండోది ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృష్టింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారం. ఎవరు? భూమి మీద ఉన్నవాడే కానీ, ఆకాశంలో ఉన్నాయి కానీ, అధికారులు కానీ, ప్రభుత్వుడు ఉండే ప్రభుత్వమా, నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము, సమస్తం అధికారులు, ఒకే ప్రభుత్వాలు, ఆకాశం ముందున్న ప్రతి ఒక్కటి, భూమి మీద ఉన్న సమస్తము యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవుడు సృష్టించాడట. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. సో నాట్ ఓన్లీ గాడ్, యేసుక్రీస్తు ఇస్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మనుషులకు దేవునికి యేసుక్రీస్తు మధ్యవర్తి మాత్రమే కాదు, ఆయన సృష్టికి కానీ మధ్యవర్తే. సృష్టిని దేవుడు ఎలా సృష్టించాడు? యేసు ప్రభు ద్వారానే సృష్టించాడు. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యుద్ధం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఓకే, ఆదిలో ఆయన దేవుని యుద్ధం ఉండెను, సమస్తము ఆయన ద్వారానే సృష్టించబడ్డది. సృష్టించినది ఏది ఆయన లేకుండా సృష్టించబడలేదు. సో జీసస్ క్రైస్ట్ ద్వారా, యేసు ప్రభు ద్వారానే ఈ లోకమంతా పిల్లల సృష్టించబడ్డది. యేసు ప్రభు ఈ సృష్టికి మధ్యవర్తి. ఆయన సృష్టికి మాత్రమే మధ్యవర్తి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 1-2 చదువుకుందామా? 1 Timothy chapter 1 chapter 2 verse 5 అండి. chapter 2 verse 5 మనం గమనించినట్లయితే, ఫస్ట్ తిమోతి chapter 2 verse 5 ఏమని ఉంది ఇక్కడ? 2 verse 5 లో నేను చదువుతాను, ఒకసారి మీరు గమనించండి. మీ వాక్యం చూడండి. యేసుక్రీస్తు మనుషులకు మధ్యవర్తి అని ఇక్కడ రాయబడింది. 2 verse 5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడే. మళ్ళా చదువు ప్రియురా, చదువు ఆకాష్. కేవଳ ଜଣେ ମାତ୍ର ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି, ఒక్కడే దేవుడు. తర్వాత କେବଳ ଜଣେ ମାତ୍ର ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି, ମଣିଷ ପାଇଁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପହଞ୍ଚିବା ନିମନ୍ତେ ଜଣେ ମାତ୍ର ମଧ୍ୟସ୍ଥ ଅଛନ୍ତି, ସେହି ମଧ୍ୟସ୍ଥ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି. రైట్, రిక్కి చదువునా? But there is one God. There is one God. There are not many gods. There is one God And one mediator. and one mediator Between God and man. between God and man, The man Jesus Christ. and the man Jesus Christ. Who is that mediator? Jesus Christ. కదా దేవుడు? దేవుడు ఒక్కడే ఆకాష్. దేవుడికి మనుషుల మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంట మధ్యవర్తి? యేసు మీడియేటర్ అంటారు కదా. సో యేసుక్రీస్తు సృష్టికి మాత్రమే మీడియేటర్ కాదు, మనుషులకు దేవుడికి కానీ ఆయన మధ్యవర్తి. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుడితో సమాధాన పడాలంటే యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. యు గాట్ మై పాయింట్? ఒక వ్యక్తి దేవుడితో సమాధాన పడాలంటే యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అప్పుడే ఆ వ్యక్తి సమాధాన పడగలుగుతాడు. సో యేసుక్రీస్తు ఈ భూమికి ఆకాశానికి అయిన మధ్యవర్తి. మనకు ప్రియుల దేవుడు బైబిల్లో రాయబడింది, దేవుడు ఆదియందు సృష్టించినప్పుడు యేసుక్రీస్తు పక్కలే కూర్చున్నాడంట. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిని సృష్టించేటప్పుడు, ఈ నరులను సృష్టించేటప్పుడు వీళ్ళు ఒకరికొకరు మాట్లాడటం ప్లాన్ చేసి సృష్టించారంట. అది ఎక్కడుంది? ఆది కాండం. మనం ఒకసారి తీసుకుందామా ప్రియులరా?
దేవుడు ఎంత గొప్పగా ప్లాన్ చేసి మనుషులను సృష్టించాడు, ఈ సృష్టిని సృష్టించాడు, ఈ సమస్తాన్ని సృష్టించాడు. ఒకసారి మనం గమనించినట్లయితే ఆదికాండము 1:26 మనం గమనించుకుందాం. ఆదికాండము 1 మేబీ ఫస్ట్ ఆదికాండము 1:26 మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారంట. ఏమని డిస్కషన్ చేసుకుంటున్నారంట? 26 మనం గమనించినట్లయితే దేవుడు మన స్వరూపమందు, గమనించండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద ప్రాకు ప్రతి పొరుగులను, జంతువును ఏలుదురు. మళ్ళా గమనించండి 26 దేవుడు ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. సో ఇక్కడ ప్రతాప్ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవుడితో. ఒక్కోడు ఉన్నప్పుడు ప్రతాప్ మనం అనే మాట వస్తుందా? దేవదనం ఎప్పుడు వస్తుంది మనం అనే మాట? ఒకరికంటే ఉన్నప్పుడే కదా. మనం వెళ్దాం ధీరజ్, మనం వెళ్దాం, నేను ఒక్కరిని వెళ్తుంటే మనం వెళ్దాం అంటానా? చాలా దేవుడు సృష్టించినప్పుడు మనము మన పోలిక చొప్పున నరులను చేయడము, మన స్వరూపమందు మనుషులను చేయడం. అంటే యేసుక్రీస్తు కాన్ఫరెన్స్, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ మన పోలిక చొప్పున మన యొక్క స్వరూపంలో మనుషులను చేస్తారు. సో తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఆకాశ్, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ముగ్గురు డిస్కషన్ చేసి మనుషులను సృష్టించారు. అంతేనా? ఇంకొక వాక్యం మనం తీసుకుందాం ప్రియులరా. మనము అనే మాట ఆదికాండంలో ఇంకొకసారి వస్తుంది. అది ఎక్కడంట ప్రియులరా? అది 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే 11:7 ఏమంది ప్రియులరా? ఇక్కడ గనుక ఇక్కడ ప్రభు యెహోవా దేవుడు అంటున్నాడు, గనుక మనము దిగిపోయి, ఇక్కడ చూడండి మనము అనే మాట వాడతాడు, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను ఏం చేస్తాము? తారుమారు చేయడం రండని అనుకోలేదు. మళ్ళా చూడండి కదా ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, గనుక ఇప్పుడు ఏం జరిగిందంట? భూమి అంతటా మంచి వచ్చినామండి, ఒక్క భాష ఒక్క పలుకును ఉండేది. వారు తూర్పున ప్రయాణం అయిపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానం వారికి కనబడి అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చు రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలను వారు ఉండెను. మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశం అంటున్నట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుకు రండని మాట్లాడుకుంటున్నగా యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును గోపురమును చూచి దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారి పని ఆరంభించుతున్నారు. ఇక మీద వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకున్నాను. ఇక్కడ ఏం జరిగింది ప్రతాప్ దేవదనం? ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని చిత్తం ఏంటి? మీరు ఫలించి విస్తరించి భూమిని మీరు నింపారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకే స్థలంలో ఉండి మనం విస్తరించకుండా ఒకే స్థలంలో ఉందామని వీళ్ళ ప్లాన్. దేవుని ప్లాన్ ఏంటి? మీరు విస్తరించాలా, ఒరిస్సాకి వెళ్ళాలా, బీహార్కి వెళ్ళాలా, ఎంపీకి వెళ్ళాలా, యూపీకి వెళ్ళాలా, ఒకే బెంగాల్కి వెళ్ళాలా, ఆంధ్రకి వెళ్ళాలా, తెలంగాణకి వెళ్ళాలా. వీళ్ళేంటి? లేదు మేము ఒకే ప్లేస్లో ఉందాము. కానీ దేవుని చిత్తం అంతా మీరు విస్తరించాలా, స్ప్రెడ్ కావాలా, వేరే వేరే ప్రాంతానికి వెళ్ళాలా. ఓకే మీరు, కానీ వీళ్ళు ఏం చేశారంట? ఒకే స్థలం నుండి ఒక పెద్ద గోపురం వీళ్ళు తెలివి చూడండి, ఈ గోపురం నుంచి చిక్కి దేవుని దగ్గరికి వెళ్దాము అని వాళ్ళు ప్లాన్ చేశారు.
ఇటుకలు, అప్పటి నుంచే స్టార్ట్ అయిన ఇటుకలు, లేకపోతే మట్టి, సిమెంట్, అప్పటి నుంచి వాళ్ళు తెలివిగా స్టార్ట్ చేసి పెద్ద గోపురం కట్టారు. సో దేవుడు ఏం చేశాడంట, ఇంకా వీళ్ళందరూ కలిసి ఏదైనా అనుకుంటే వీళ్ళు చేయలేనిది ఏముండదని చెప్పి దేవుడు దిగొచ్చి చూసి వీళ్ళందరూ ఏం చేశాడంట, వీళ్ళ భాషలు తారుమారు. మనము ఇక్కడ మళ్ళా ప్రభు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో పరిశుద్ధాత్మ దేవుడితో అంటున్నాడు, మనము దిగి వెళ్ళి వారి భాషలు ఒకరికొకరు అర్థం కాకుండా వారి భాషలు తారుమారు చేయము. మన స్వరూపమందు మనం దిగెళ్దాము. అంటే పరలోకంలో ఎప్పుడు ఎవరు ఎంతమంది ఉంటారంట, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు వీళ్ళకి డిస్కషన్ అవుతా ఉంటాయి. తండ్రి సొంతంగా ఏం చేయడంటే దేవుడు అన్ని కుమారుని అడిగే చేస్తాడంట. కుమారుడు సొంతంగా ఏం చేయడంటే ఆకాశం తండ్రితో డిస్కషన్ చేస్తాడు. తండ్రి కుమారుడు సొంతం ఇద్దరు ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ దేవుడిని అని చెప్తారంట. పరిశుద్ధాత్మ దేవుడు బాబు నిత్యారంట. పరిశుద్ధాత్మ దేవుడు ఓకే ఒక్కడ ఏం చేయడంట, దేవుదనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుకు పరిశుద్ధ తండ్రికి పరమేశ్వరుడు ఇస్తూ వీళ్ళ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమంటాడు, ఈ మాటలు నావి కావు, నా తండ్రి మాటలు. నేను వచ్చిన నా చిత్తాన్ని నెరవేర్చడం కాదు, ఎవరి చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతాడు. నేను చేసే క్రియలు ఇవి నావి కావు, నా తండ్రియే. యేసు తండ్రి ఏమంటాడు, ఓకే నేను సమస్త అధికారాలు ఎవరికి ఇచ్చాను, కుమారుడికి ఇచ్చాను. నేను ఎవరిని తీర్పు తీర్చను, కుమారుడికి నేను సమస్త తీర్పు ఇచ్చాను. రేపు లాస్ట్ తీర్పు ఎవరికి ఇస్తారంట, యేసుక్రీస్తే. సో పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఆయనకు నడిపించుకోడు, ఆయన క్రీస్తుకు నడిపిస్తాడు. క్రీస్తు ఎందుకు నడిపిస్తాడు? సో మనం చాలాసార్లు నేర్చుకున్నాం కదా ఆకాష్, మనము దేవుని ఆరాధించవచ్చు, పాటలు పాడేటప్పుడు తండ్రిని తండ్రి నీకు స్తోత్రం, యేసయ్య నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. పాట పాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం జ్ఞాపకం చేసుకుని, కానీ ప్రార్థించేటప్పుడు ఎవరికి చేయాలా, తండ్రికి. జీసస్ అలా ప్రేరించేటప్పుడు ఎవరలా, పరలోకమందున తండ్రి. యేసుప్రభు నేర్పించాడు కదా, మీరు ప్రార్థించినప్పుడు రహస్యమందున మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి, మీరు గదిలోకి వెళ్ళి మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి. యేసుప్రభు ప్రార్థన నేర్పించాడు, పరలోకమందున మా తండ్రి. ఇది ఎవరు చేయాలా దేవదానం, ఇది గ్రూప్ చేసేది కాదు. పరలోక ప్రార్థన ఎక్కడ నేర్పించాడు యేసుక్రీస్తు, మీరు ప్రార్థించినప్పుడు ప్రజలకు కనబడ నిమిత్తం చెయ్యొద్దు, మీరు అందరు కనబడే నిమిత్తం చేస్తే మీకు ఆశీర్వాదాలు రావు. మీరు ప్రార్థించినప్పుడు గదిలోకి వెళ్ళి మీ తలుపులు మూసుకొని పరలోకమందున మీ తండ్రి, రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందున చూస్తున్న మీ తండ్రి మీకు బహిరంగంగా ఆయన బహుమానాన్ని ఇస్తాడు. ఏ రకంగా ప్రార్థించాలని చెప్పి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చును గాక, మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఈ పరలోక ప్రార్థన అనేది ఇండివిజువల్ గా చేయవలసింది. కానీ చాలా చర్చస్లలో వాళ్ళు ఏం చేస్తారంటే గుంపుగా చేస్తారు. యేసుక్రీస్తు గుంపుకు నేర్పించాడా, లేకపోతే మీరు పర్సనల్ గా ప్రేయర్ చేసినప్పుడు చేయబడ్డా? ఎంత క్లియర్ గా రాయబడింది. నువ్వు లోపల చూడండి, ఆ వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీసుకున్నాం ప్రియులారా. నాకు కానీ మన బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. మనం వ్యక్తిగతంగా చేసుకుంటే అది మనకు బ్లెస్సింగ్ ప్రియులారా. పరలోక ప్రార్థన మత్తయి సువార్త ఒక్కసారి కాంటెక్స్ట్ గమనించండి. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ఈ పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు, లేకుంటే చేయమని చెప్పాడు. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం అందరూ గమనించండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులోనే ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల బూరలోనూ నిలిచి ప్రార్థన చేయుటకు వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. నీవు ఇక్కడ చూడండి, మీరు కాదు, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన మీరు ప్రార్థన అది వ్యక్తిగతంగా చేయనప్పుడు అన్య జనుల వల్లే వ్యర్థమైన మాటలు
వచ్చిపోవద్దు. విస్తరించి మాట్లాడటం చేత వలన తమ మనవి వినబడునని వారు తలచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమని? పరలోకముందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరునట్లు భూమి ఎందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించును. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. చెప్పండి ప్రతాప్, ఈ పరలోక ప్రార్థన ఎప్పుడు వచ్చింది? మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన మీరు ఉచ్చరించాలి. అందులో వలె చెప్పిందే చెప్పొద్దు, వ్యర్థమైన మాటలు చెప్పిందే చెప్పొద్దు. అలా చేస్తే దేవుడు వింటారనుకుంటున్నాడు, కానీ దేవుడు అలాంటి ప్రార్థనలు వినడు. మీరు ప్రార్థించినప్పుడు లోపలికి వెళ్ళి తలుపేసుకుని మోకాలు ఉంగుతావో, ఏడుస్తావో, చేతులు పైకెత్తుతావో, ఓర్ల పడతావో, గుండెలు బాదుకుంటావో, ఓకే, గట్టిగా అరుస్తావో, అది వ్యక్తిగతంగా ఎవరు చూడవుతారు. మనం లోపలికి వెళ్ళి చేయాలి. ఆకాశం నా భార్య చూడేటట్టు నేను ప్రార్థన చేసినాను అనుకోండి, మనకు వేసుకోవడం చెప్పాడు కదా, మీకు ప్రతిఫలం రాదు. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆ సిస్టర్ ఆ ఇంటికి వెళ్తుంది. ఆ సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఇప్పుడే నేను దేవుడితో గొడవ పడేస్తున్నాను అంటే ఆమె దృష్టిలో ఆకాష్ ప్రార్థన అంటే దేవుడితో గొడవపడడం. దేవుడితో గొడవపడతాం మనం. ఎంత మిస్అండర్స్టాండింగ్స్ కదా ఈ రోజుల్లో ప్రార్థన. చెయ్యండి చెయ్యండి అని ప్రాధాన్యంగా దేవుడిని మనం అట్లా గట్టిగా అరచి కమాండింగ్ చేయగలుగుతామా? ఇంగ్లీష్లో మీరు గూగుల్లో కూడా చూడండి, ప్రేయర్ అంటే అర్థం హంబుల్ రిక్వెస్ట్. హంబుల్గా కదా దేవుడు రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ మా బాబుకి బాలు, మా పాపకు బాలు, మా మిస్సెస్ బాలు, మా మమ్మీ డాడీకి బాలు, అయ్యా ఆర్థికంగా మాకు ఇబ్బంది, ప్లీజ్ నాయన సాయం చేయండి. రిక్వెస్ట్ చేయాలి. దేవుడిని గట్టిగా వచ్చి ఇస్తావా లేదా, ఇంకోటి నేను మొదలను అనే మాట మనం ఇప్పుడు సో కదా కదా. సో మనము ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేయాలి. కానీ మన భార్యకు, పిల్లలకు, మన భర్తకు, పిల్లలకు కనబడేటట్టు మనం అసలు ప్రార్థన చేస్తే రహస్యంగా సీక్రెట్గా మనం చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదం ఉంటుంది. సో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి యుద్ధ ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆది యందు ఆయన దేవుడి యుద్ధ ఉండెను. చూడండి కదా యోహాను సువార్త 1 చేసుకున్నాం మనం. I close it now. John 1:1 onwards. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. తండ్రి యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగిన, అంటే యేసుప్రభు మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. దాని తర్వాత మాట్లాడుతూ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. లాస్ట్ పిల్లరా ఆ వాక్యములో ఏముందంటే, ఈ వాక్యంలో జీవం. ఈ వాక్యంలో ఏముందంట? జీవం. నేను ఇందాక చెప్పిన ఈ మైక్ ఎంత చేసినా ఇది మాట్లాడలేదు, ఈ కళ్ళద్దాలు ఎంత చేసినా అది మాట్లాడలేదు, ఆ మొబైల్ ఫోన్స్ ఎంత చేసినా దాంట్లో జీవం రాదు, అది తిరిగి మాట్లాడలేదు. సో ఈ వాక్యంలో జీవం ఉందంట, మనలో జీవం ఉందంట, దేవుల్లో జీవం ఉందంట, యేసుక్రీస్తులో జీవం ఉందంట. మనం జీవం గల వాళ్ళతో మనం మాట్లాడగలుగుతాం. సో ఆ వాక్యంలో జీవం ఉండెను, ఆ జీవము చూడండి దాని తర్వాత లాస్ట్ రాయబడింది, ఆ జీవము చీకట్లో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుంటే. సో ఇది ఒక మాట చెప్పాలంటే ప్రియులారా, ఈ వాక్యము జీవం గల వాక్యం. యేసుక్రీస్తు జీవం గలవాడు, ఆ జీవము మనుషులకు వెలుగైంది. ఇక్కడ వాక్యము
జీవము, వెలుగు. ఈ 3 గుర్తులను పెట్టుకోవాలి. ఆ యోహాను సువార్త 1 నుంచి 5 వరకు ఏంటంటే మనం గుర్తు రావాలా? జాన్ 1 చాప్టర్ 1 to 5 వరకు యేసుక్రీస్తే వాక్యము, యేసుక్రీస్తే జీవము, యేసుక్రీస్తే వెలుగు. యేసు ప్రభు అంటాడు కదా, నేను ఈ లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగునై ఉన్నాను కదా. అవి విచారం చేస్తున్న స్త్రీను అందరు రాళ్ళతో కొట్టడానికి వస్తే యేసు ప్రభు అంటాడు, మీలో పాపం లేని వారు మొదట రాయి వేయండి. అందరు పెద్దల నుంచి చిన్నల వరకు రాళ్ళు విడిచిపెట్టి పోతారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేనుగా నిన్ను శిక్షించను, వెళ్ళు, ఇక వెళ్ళి పాపము చెయ్యి. తర్వాత అప్పుడు అంటాడు దేవుడు ఏమని? నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నా. సో ఇంకొక మాట చెప్పాలంటే దేవుని వాక్యము వెలుగు, దేవుని వాక్యము జీవం. యేసు ప్రభు అంటాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవము. సో ఆదికాండం యోహాను సువార్త 1 నుంచి 5 వరకు మనం చదివినప్పుడు ఇక మీద మనం గుర్తు రావాల్సింది 3 విషయాలు కదా. 1 యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు జీవము, 3వది యేసుక్రీస్తు వెలుగు. మనం దేవుని చిత్తం మధ్య వచ్చేవారు ఇదే 6వ వచనం నుంచి మనం ధ్యానించుకున్నాం ప్రియులారా. దేవుడు ఇచ్చిన వాక్యము దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక 2 నిమిషాలు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం, విన్న వాక్యాన్ని ఒక 2 నిమిషాలు మనం నెమరేసుకుందామా ప్రియులారా. ఆదియందు వాక్యం ఉండేది. యెహోవా, ఆకాశమందు నీ వాక్యం నిత్యము నిలకడగా నిత్యము. ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. ఇది మొన్న రాష్ట్రం దావీదు, ఇస్సాకు మొన్న రాష్ట్రం కానీ వాస్తవానికి ఈ వాక్యం ఆది నిండు ఉందంట ప్రియులారా. మనుషులను సృష్టించక ముందు నుంచే ఈ వాక్యం పరలోకంలో ఉందంట. జస్ట్ దేవుడు పరలోకంలో రాసిన ఆ వాక్యాన్ని మనకు జస్ట్ ఒక కాపీ పంపించాడు ప్రియులారా, అంతే. ఆదియందు వాక్యం, ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్నది. ఈ వాక్యము యేసు ప్రభుని వాక్యం దేవుని యొద్ద ఉన్నాడంట. యెహోవా దేవుని దగ్గర ఉన్నాడంట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంట ప్రియులారా. యేసుక్రీస్తు దేవుడే. కలిగినది అన్నీ ఆయన ద్వారానే కలిగింది. మనం చూసే ఈ భూమి, ఆకాశం నుండి దేవదూతలు, కెరూబులు, శెరూబులు, 24 పెద్దలు, 4 జీవులు, సముద్రము, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, నదులు, పర్వతాలు, కొండలు, మనుషులు, చేపలు, పురుగులు, సమస్తం ఆయన ద్వారానే, యేసు ప్రభు ద్వారానే సృష్టించాడంట దేవుడు. Everything was made through him, through Jesus Christ. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదంట ప్రియులారా. యేసుక్రీస్తు ఒక వాక్యం, ఒక పేరుంది. His name is called the Word of God. Jesus' name is called the Word of God. మన ఇళ్లలో ఉండాల్సింది దేవుని వాక్యం అంట ప్రియులారా. మన కార్ల మీద, మన తలుపుల మీద, మన గోడల మీద, మన బైక్ల మీద, మన డోర్ల మీద, మన గోడల మీద దేవుని వాక్యం మీద. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండేను. ఆదియందు ఎలాంటి ఫోటోలు లేవు. మనం ఫోటోలు కాదు, వాక్యాన్ని పెట్టుకోవాలంటే ప్రియులారా. సమస్తం ఆయన ద్వారా సృష్టించబడ్డాడు. ఆయనలో జీవం ఉండెను. దేవుని వాక్యము జీవం గలది ప్రియులారా. Every time we read the word of God, every time we carry the Bible, every time we read in the Bible, in the church or at home, we remember this is Jesus. ఆయన పేరు వాక్యం. ఆయన వాక్యము వెలుగు. ఆ వెలుగు జీవం గలది ప్రియులారా. ఇక మీద బైబిల్ చదివినప్పుడల్లా I am carrying Jesus with me. I am carrying life with me. I am carrying light. వెలుగు నాలో ఉంది, జీవము నాలో ఉంది, యేసు ప్రభువే వాక్యం నాలో ఉంది. When we follow that, it will be a great blessing to you. దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు ఆయన సొంతంగా సృష్టించలేదు.
కుమారుడు పక్కన కూర్చున్నాడంట. అందుకే బైబిల్లో రాయబడింది, మనము మన స్వరూపమందు నరులను సృష్టిస్తాము, మన పోలిక చొప్పున నరులను చేయడం రండి. మనం కిందికి దిగి వెళ్ళి నరులకు ఒకల భాష ఒకరికి అర్థం కాకుండా నిమిత్తము వాళ్ళ భాషను తారుమారు చేయడం రండి. చూసారా, బహువచనం, ప్లూరల్. తండ్రి అయిన దేవుడు కుమారుతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 1:5 మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలమనే కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అన్ని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారానే సృష్టించాడంట, యేసు ప్రభు కొరకే సృష్టించాడంట. ఎగ్జాంపుల్, why did you buy the car? I bought it for my son. This is my son's choice. ఇది నా కొడుకుదే. సేమ్ థింగ్, దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆయన కుమారుని కొరకే, కుమారుని ద్వారానే, కుమారుని యొక్క కోరిక చొప్పునే సమస్తాన్ని సృష్టించాడు. ఆ వాక్యంలో జీవం ఉన్నది, ఆ జీవమే మనుషులకు వెలుగైంది. ఎంత చక్కటి మాటలు తెలియదు. యోహాను సువార్త 1:1-5 వరకు మన జీవితాల్లో ఎప్పుడు మర్చిపోకుండా ఇది దేవుని వాక్యం, దేవుని దగ్గర ఉన్న వాక్యం. తండ్రి అయిన దేవ, థ్యాంక్ యూ, ఈ చక్కటి కృపను మాకు అనుగ్రహించేందుకు మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడో ప్రభువా, నీవు మా అందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి ఈరోజు నీ వాక్యం అనే ఆ యొక్క ప్రభువా నాయన వెలుగుతో మా కళ్ళు తెరిచాను. వాక్యం అనే ఆ జీవంతో మాకు జీవాన్ని నింపారు. ఆది యందు వాక్యం ఉండెను అనే మాట మీరు మాకు నేర్పించారు. ప్రకటన గ్రంథం 1:9 నాయన మేము 19-13లో మేము చదివాము. ఆయన బట్టలు రక్తంలో ముంచబడ్డాయి, ఆయనకు దేవుని వాక్యం అనే నామం ఉంది. యేసు ప్రభువే ఆ వాక్యం. థ్యాంక్ యూ ఫర్ రివీలింగ్ దిస్. మనము అనే మాట ఆదికాండం 1:26 మీరు చదివారు అన్నారు. మన పోలిక చొప్పున మన మనుషులను చేయడం. Father, you discuss with your Son, you discuss with your Holy Spirit. You always do the things in a group or in a team of. Thank you. ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని మేము పట్టుకున్నప్పుడు చదివినప్పుడల్లా ఇది యేసుక్రీస్తే, అయిన యేసుక్రీస్తే. అది చదివినప్పుడల్లా వెలుగు నాలో ఉంది, ఆయన చదివినప్పుడల్లా జీవం నాలో ఉంది అని మేము ఆయన తెలుసుకుని ప్రభావ. ఈరోజు చాలామంది ఈ వాతావరణాన్ని బట్టి రాలేకపోయారు ప్రభావ, వారందరినీ దీవించండి. ఈ యొక్క చల్లని అందరూ మీరు కాపాడండి ప్రభావ. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావ. ఎలాంటి రోగాలు, ఎలాంటి సిక్నెస్, వీక్నెస్ ఎవ్వరికి రావద్దు ప్రభావ. మా ఫెలోషిప్లో వచ్చేటోళ్ళకే కాదు, ఈవెన్ ఐ ప్రే ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. చలి నుంచి, ఆ చైనా వైరస్ నుంచి మళ్ళా కాపాడండి తండ్రి. మళ్ళీ లాక్డౌన్లు అయ్యి అనేక మంది చనిపోయే పరిస్థితి రాకుండా ప్లీజ్ నాయన ప్రతి ఒక్కరు కాపాడండి. మీరు కాపాడకపోతే మా సొంత ప్రయత్నాలు ఏం చేసినా వ్యర్థమే. కీర్తన గ్రంథం రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. నువ్వు మనుషులను కాపాడకుంటే ఎన్ని మందులు వాడినా, ఎన్ని ప్రభావ ఇన్సులిన్స్ వాడినా, ఎంత ప్రభావ ఏది వాడినా ప్రభావ వ్యర్థమే. చైనా వైరస్ వల్ల రాకుండా ప్లీజ్ నాయన కాపాడండి, దాన్ని నాశనం చేయండి ప్రభావ. మీ రక్తం దాన్ని నిర్మూలించి వచ్చిన వాటిని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవదనం, ఆయన భార్య, ఆయన ఇద్దరు పిల్లలను బట్టి స్తోత్రాలు ఆత్మీయమాన్ని దీవించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా చక్కగా ఎదిగి మీరు కృపను మీరు ఎదిగే భాగ్యం వారిని కలిసి ఆయన ప్రతాప్ను బట్టి, ఆయన భార్యను బట్టి, ఆయన కూతురుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన మీరు దీవించి మంచి ఆరోగ్య ఆయుష్ను బట్టి వాళ్ళ జీవితంలో మీ యొక్క ఆత్మీయ ఎదుగులను తెచ్చి వినోదం బట్టి, శీలాన్ని బట్టి, వాళ్ళ ఇద్దరు పిల్లలను బట్టి కానీ మేము మీకు వందనాలు, అమ్మని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుటుంబాన్ని కానీ దీవించండి. నేను ఈ చలిలో అంత దూరం ప్రాంతం నుంచి వాటిని సన్నిధి వెతుకొచ్చాను. తప్పకుండా యు నో హౌ టు బ్లెస్ దెమ్, వెన్ టు బ్లెస్ దెమ్, వేర్ టు బ్లెస్ దెమ్. సో బ్లెస్ దెమ్ టు ఆల్ ద ప్లేస్. ఇద్దరు పిల్లలు ఇప్పటి నుంచే నీ వాక్యం